రాజకీయాల్లో తనదైన వాగ్ధాటితో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసిన ఫైర్ బ్రాండ్ రోజా ఫిల్మ్ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టబోతున్నారు. 10 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో బిజీగా గడిపిన రోజా పాలిటిక్స్ కు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ సిల్వర్ స్క్రీన్ మీద మెరిసేందుకు సై అంటున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె తన ఫుల్ ఫోకస్ సినిమాలపైన పెట్టారు. ఇన్నాళ్లు పాలనా బాధ్యతలు, రాజకీయ విమర్శలతో సతమతమైన ఈ ఫైర్ బ్రాండ్ ఇప్పుడు మళ్లీ కళామ తల్లి సేవలో తరించేందుకు సిద్ధమయ్యారు. రోజా తన సెకండ్ ఇన్నింగ్స్ ను కోలీవుడ్ లో చాలా పవర్ఫుల్ గా మొదలు పెట్టారని తెలుస్తోంది. కేవలం ఒక సినిమాతోనే ఆగకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్టులను సైన్ చేస్తూ తమిళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు రోజా. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత రోజా వరుసగా ప్రాజెక్టులు ఓకే చెప్పడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రోజా దాదాపు 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమె తన రెండో ఇన్నింగ్స్ ను తెలుగులో కాకుండా తమిళ ఇండస్ట్రీ ద్వారా ప్రారంభిస్తుండటం విశేషం. ప్రముఖ కోలీవుడ్ స్టార్ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లెనిన్ పాండియన్ అనే సినిమాలో రోజా నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని తెన్కాసి, కుట్రాలం పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అక్కడ చిత్రీకరణలో రోజా కూడా పాల్గొన్నారు. గతంలో శరత్ కుమార్, రోజా కలయికలో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. వీరిద్దరి జంటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తూ ఉండటంతో సినీ వర్గాల్లో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇందులో రోజా పాత్ర కేవలం పాటలకు పరిమితం కాకుండా కథలో ఎంతో ప్రాధాన్యత కలిగిన శక్తివంతమైన పాత్ర అని చిత్ర బృందం చెప్తోంది. సాధారణంగా గ్లామరస్ పాత్రలకు పెట్టింది పేరైన రోజా ఈ మూవీలో అందుకు భిన్నంగా చాలా సహజంగా డీ గ్లామర్ లుక్ లో కనిపించనున్నారని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ చూస్తుంటే నటిగా ఆమెలోని పదును ఏమాత్రం తగ్గలేదని స్పష్టమవుతోంది. అయితే లెనిన్ పాండియన్ షూటింగ్ పూర్తి కాకముందే రోజా మరో భారీ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించారు. విమర్శల ప్రశంసలు పొందిన జమా మూవీ డైరెక్టర్ కమ్ నటుడు అయిన పారి యలవలగన్ డైరెక్షన్ లో రోజా ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. $1 మిలియన్ స్టూడియోస్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రోజా తన అద్భుతమైన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నారని తెలుస్తోంది. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఈ తమిళ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసే అవకాశాలు ఉండటంతో తెలుగు ఆడియన్స్ కూడా రోజా పవర్ఫుల్ ఎంట్రీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. రాజకీయాల్లో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు వచ్చినా బాధ్యతల రీత్యా ఆమె రిజెక్ట్ చేశారు. ఇప్పుడు రాజకీయాలకు కాస్త విరామం దొరకడంతో తనకు నచ్చిన క్యారెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ దూసుకెళ్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి కథలు వస్తే నటించడానికి ఆమె రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన ఈ ఫైర్ బ్రాండ్ తన రీ ఎంట్రీలో ఎలాంటి విజయాలను అందుకుంటారో వేచి చూడాలి.